ఎప్పుడైనా ఆలోచించారా ఒక సింపుల్ వెల్కమ్ మెసేజ్ మనల్ని ఎంతలా మార్చేస్తుందో? ఈరోజు మనం ఒక స్వాగత సందేశం వెనుకున్న భాషని, దాని స్ట్రక్చర్ని విడదీసి చూద్దాం. కొన్ని పదాలతోనే మనలో మోటివేషన్ని, ఒక గ్రూప్లో భాగమనే ఫీలింగ్ని అది ఎలా క్రియేట్ చేస్తుందో లోతుగా అర్థం చేసుకుందాం. ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికే ఆ ఒరిజినల్ మెసేజ్లోని ఈ పవర్ఫుల్ లైన్ని చూద్దాం. ఇది ఒక ప్రత్యేకమైన దానికి నాంది. ఈ ఒక్క మాట చాలు, ఒక పెద్ద మార్పు రాబోతోందన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. సరే, అయితే మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అసలా వెల్కమ్ మెసేజ్లో మొదట ఏముంది? ఆ మాటలు వినగానే మనలో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? దాన్ని ఇప్పుడు లోతుగా చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత తెలివిగా రాశారో. ఒకవైపేమో అభినందనలు అంటున్నారు, అంటే మనం ఆల్రెడీ ఏదో గెలిచేశామన్నమాట. మరోవైపేమో మా సంఘంలోకి స్వాగతం అంటున్నారు, అంటే మనమొక స్పెషల్ గ్రూప్లో భాగమయ్యామని అర్థం. ఒకేసారి మనల్ని స్పెషల్గా ఫీలయ్యేలా చేసి ఒక గ్రూప్లో కలిపేశారు. ఇక రెండో సెక్షన్కొస్తే, సరే వెల్కమ్ చెప్పారు, బానే ఉంది. కానీ అసలీ కమ్యూనిటీ ఏంటి, దాని విలువలేంటి, దాన్ని ఎలా చూపిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ అనాలిసిస్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆ మెసేజ్లో వాడిన ఒక పదాన్ని పట్టుకుందాం. అసలు ఈ సాధకులు అంటే ఎవరు? ఈ కమ్యూనిటీ ఐడెంటిటీని అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఈ కమ్యూనిటీలో సాధకుడు అనిపించుకోవాలంటే 3 ముఖ్యమైన విషయాలకు కట్టుబడి ఉండాలి. 1. ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా దాటి ముందుకు వెళ్ళాలి. 2. గోల్స్ని మళ్లీ సెట్ చేసుకోవాలి. 3. సక్సెస్ మీదే ఫోకస్ పెట్టాలి. చూసారా, ఇది కేవలం వెల్కమ్ చెప్పడం కాదు, ఒక స్పెషల్ గ్రూప్ ఐడెంటిటీని క్రియేట్ చేస్తోంది. ఇక్కడ సూత్రబద్ధమైన పదం చాలా పవర్ఫుల్. అంటే ఏదో మంచి అలవాట్లున్నవాళ్లు అని కాదు. ఈ మెసేజ్ ప్రకారం దీనికొక స్పెషల్ మీనింగ్ ఉంది. విజయం సాధించడానికి ఒక పక్కా ప్లాన్తో ఒకే పద్ధతిలో ముందుకెళ్లేవాళ్ల గ్రూప్ అనమాట. అంతా ఒకే దారిలో నడుస్తారు అనే ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. సరే, ఇప్పుడు 3వ విభాగానికి వెళ్దాం. మనకంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చారు. ఆ తరువాత ఈ మెసేజ్ కేవలం ఐడియాల గురించి మాట్లాడకుండా అసలు ఏం చెయ్యాలో స్టెప్ బై స్టెప్ ఎలా చెప్తుందో ఇప్పుడు చూద్దాం. మనకు ఒక ఐడెంటిటీ ఇచ్చాక మన మైండ్లో వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సరే, తర్వాతేం చెయ్యాలి అని. ఈ క్వశ్చన్ మనల్ని ఎలాగైతే ముందుకు తీసుకెళ్తుందో ఆ మెసేజ్ కూడా కొత్త మెంబర్ని అలాగే గైడ్ చేస్తుంది. చూడండి, తర్వాత ఏం చేయాలో చాలా సింపుల్గా 3 స్టెప్స్లో చెప్పేశారు. ఫస్ట్, సైట్ని కాస్త చూడండి. సెకండ్, మిగతా మెంబర్స్తో మాట్లాడండి. థర్డ్, అక్కడున్న టూల్స్, ట్రైనింగ్ ఏంటో తెలుసుకోండి. అంతే. కొత్తగా వచ్చిన వాళ్లకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా చాలా ఈజీగా ఇన్వాల్వ్ అయ్యేలా దారి చూపించారు. ఇక మనం ఈ మెసేజ్లో లాస్ట్ పార్ట్కి, బహుశా అన్నింటికన్నా పవర్ఫుల్ పార్ట్కి వచ్చేసాం. కొత్తగా చేరిన వాళ్లకి ఈ మెసేజ్ ఇచ్చే ఫైనల్ ప్రామిస్ ఏంటో ఇప్పుడు అనలైజ్ చేద్దాం. ఈ ప్రామిస్ని చూసే ముందు ఒక చిన్న డీటెయిల్. ఈ మెసేజ్ పబ్లిష్ అయిన డేట్ అక్టోబర్ 26, 2025. ఈ డేట్ చెప్పడం వల్ల ఆ తర్వాతొచ్చే ప్రామిస్కి ఇంకాస్త వాల్యూ, ఒక సీరియస్నెస్ యాడ్ అవుతుంది. ఇక ఆ ఫైనల్ లైన్ చూడండి. జీవితంలో ప్రధాన మెరుగుదలలు ఇక్కడే ఇప్పుడే ప్రారంభమవుతాయి. అబ్బా, ఆ మాటల్లోని పవర్, ఆ అర్జెన్సీని గమనించారా? ఇది జస్ట్ ఒక వెల్కమ్ మెసేజ్ కాదు, లైఫ్ని మార్చేస్తామనే ఒక డిక్లరేషన్ లాగా ఉంది. సో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఒక కొత్త ప్రారంభమనే మాట మనకి నిజంగా ఏమిస్తుంది? ఇలాంటి ఆహ్వానాలు మనలో ఎలాంటి ఆశను, మోటివేషన్ను నింపుతాయి? ఒక్కసారి ఆలోచించండి. ఒక సింపుల్ వెల్కమ్ మెసేజ్ మనల్ని ఎంతలా మార్చగలదో కదా.